గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలివు నన్ను నమ్ము ఎంతగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా దాని కలోపటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే ముందుగా మన వాళ్ళందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మనం చేసే ప్రతి పనిలో తోడుండేవాడు ఫ్రెండ్, ప్రతి ఎదవ పనిలో తోడుండేవాడు బెస్ట్ ఫ్రెండ్. మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేవాడు ఫ్రెండ్, అసలు ఆ ప్రాబ్లమ్స్ కి కారణమయ్యేవాడే మన బెస్ట్ ఫ్రెండ్. సో ఏదేమైనా సరే మామ, బావ, మచ్చ, బాబాయ్ ఇలా ఏం పిలిచినా పలికేది ఫ్రెండ్ ఒక్కడే. అలాంటి ఫ్రెండ్స్ అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకునే ఓ అద్భుతమైన రోజు ఈ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ అనేది ప్రతి రిలేషన్ లో ఉంటుంది. అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉంటుంది, ఓ తల్లి కొడుకు మధ్యలో ఉంటుంది, అన్న చెల్లి మధ్యలో ఉంటుంది. అంతేందుకు అసలు ఏ రిలేషన్షిప్ మొదలు పెట్టాలన్నా అది ఫ్రెండ్షిప్ తోనే మొదలవుతుంది. చిన్నప్పటి నుంచి ప్యాంట్లు షర్ట్లు మొత్తం అబ్బాయిల బ్యాచే. ఎప్పటికైనా అనుకుంటూ ఉండేవాళ్ళం మన గ్యాంగ్ లో కూడా ఒక అమ్మాయి ఉండాలరా. అబ్బే మన ఫేస్ కి మన బ్యాచే ఎప్పుడు. అందుకే ఈసారి స్ట్రాంగ్ గా అనుకున్నాను, ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఒక ఫ్రెండ్, అది కూడా అమ్మాయి అయి ఉండాలని బాగా ఫిక్స్ అయ్యాను. మిమ్మల్ని అడిగితే ఎలాగో మీరు ఓకే అంటారు, ఆయన్ని కూడా అడుగుదాం అనుకుంటున్నాను. మాస్టరు సార్ కొంచెం ఫ్రీ ఉన్నారు, ఒక 2 minutes మాట్లాడాలి. ఓకే సార్ యాక్టివ్ ఉన్నారు. ఓకే సార్ నమస్తే. పెద్దగా నా లిస్ట్ ఏమి ఉండదు సార్, మీకు నా గురించి బాగా తెలుసు. ఏదో మన ఫేస్ కట్టుకు మ్యాచ్ అయ్యేటట్టు ఏ శ్రీలీల, సాయి పల్లవి ఎవరైనా ఓకే. ఆ మాటకు వస్తే నాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా లేవు, మనం పాన్ ఇండియా యాక్సెప్ట్ చేస్తాం, సబ్ టైటిల్స్ కూడా మేనేజ్ చేస్తాం. జాన్వీ కపూర్ అయినా ఓకే. సో నా అర్జీ నేను పెట్టుకున్నాను, ఇంకా అంతా మీ చేతిలో ఉంది, మిగతాదంతా మీరు చూసుకోవాలి. ఏదోటి ఈ ఫ్రెండ్షిప్ డే శుభదినాన్న మనకు కూడా ఒక అందమైన అమ్మాయి ఫ్రెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అక్కడే తీర్చవే నీ ఇల్లు బంగారంగాను, ముక్కరే చేయిస్తా జర్రంత చూడవే నన్ను, లచ్చనంగా లచ్చి మోహలే కలమల్లా కాలెట్టవే. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల. దేవుడా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ కూడా ఇంత ఫాస్ట్ గా రాదు. ఈజ్ వెరీ ఫాస్ట్. కావ్య వావ్, ఏంటి ఇలా? వెరీ హ్యాపీ టు సీ యూ. యూ టూ. బట్ ఈ రోజు ఇక్కడ ఫ్రెండ్షిప్ డే కదా, ఐ నో. నా ఫ్రెండ్ తో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుందాం అని వచ్చాను. ఓపెనింగ్ లోనే డైరెక్ట్ గా మన గురించి. ఓకే పర్లేదు చెప్పేసాయి. ఎవరు ఆ ఫ్రెండ్ ఎవరో చెప్పు. చిన్నప్పుడు నేను ఏడుస్తున్నప్పుడు నన్ను ఆడిచిన నా సింహాద్రి, అడవిలో నాతో పాటు ఉన్న మా అడవి రాముడు, మా పిన్ని నన్ను ఎక్కించుకోవడానికి స్కూల్ కి వచ్చేంత వరకు నాతో వెయిట్ చేసిన మా చెర్రీ. నేను ఏదో సింపుల్ గా అడిగాను, మీరు చేసిన సినిమాలన్నీ చెప్పారు. సరే అసలు ఫ్రెండ్షిప్ డే అంటే నీకేం తెలుసు ప్రదీప్? ఫ్రెండ్షిప్ డే నాకు చాలా బాగా తెలుసు, కావాల్సి మీరు ఏమైనా అడగని చెప్తాను. ఒక అమ్మాయి ఒకవేళ ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను భయంగా ఉంది అందనుకో, నువ్వేమంటావు? వెరీ సింపుల్, తలుపులు గట్టిగా వేసుకోమ్మా, ఆంజనేయ స్వామి మంత్రం చదువుకో అంటాను. నాకు 2 లైన్లు వచ్చు. ఒక అమ్మాయి నీతో ఐస్ క్రీమ్ షేర్ చేసుకోవాలనుకుందనుకో, అప్పుడేమంటావు? అమ్మా నాకు జలుబు కదా, నేను తిన్నాను చెప్తా. ప్రదీప్, ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. బేసిక్ ఏమేం క్వాలిటీస్ ఉండాలి చెప్పండి. మేము షాపింగ్ కి వెళ్తే మా బ్యాగ్స్ పట్టుకోవాలి, మాకు బోర్ కొడుతుంది అనుకో సిటీ అంతా బైక్ మీద తిప్పాలి. మీరు బేసిక్ గా స్నేహితుడు ఎతకట్లేదు, మీరు సేవకుడిని ఎత్తుకుతున్నారు, నాకు అర్థమైంది. బట్ బేసికల్లీ అమ్మాయిలకు ఉండేవి అమ్మాయిలకు ఉంటాయి, అబ్బాయిలకు ఉండే అబ్బాయిలకు ఉంటాయి. యూనో ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళవి. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రెండ్ అంటే ఒక బలగం. బబుల్ గమ్ ఏం కాదు. అసలు మన మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మనం ఫ్రెండ్స్ అయిపోవాలి. అసలు ఫ్రెండ్షిప్ కున్న ఎమోషన్, ఫ్రెండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ నీకు అర్థం కావడం కోసం ఈ రోజు మన ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను తొందరగా. దోస్తి ప్రతి ఫ్రెండ్ అవసరమే. చూసేద్దాం దాని సంగతి, ఉన్నది ఒకటే
హాయ్ హాయ్ ఓ నువ్వు కీస్ తెచ్చుకోలేదు ఈరోజు. వేసేసాడు. మీకు వీళ్ళు తెలుసా అండి? వీళ్ళెందుకు తెలియదు మేడం, బెవర్స్ మన బ్యాచే. అయినా వెలుగుని తెలుసుగా మీకు కూడా. పరిచయం చేయండి. ఆటో రామ్ ప్రసాద్ పేలన పంచు ఎన్ని సార్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. మండుతున్నట్టుంది. పంచ్ ప్రసాద్ పేరులోనే పంచ్ ఉంటది, స్కిట్ లో ఉండదు, అయితేనే ఫేమస్. ఇక లాస్ట్ లో ఉన్నారు చూసారా మేడం, డి లో డాన్సర్స్ అన్నమాట. డాన్స్ తప్ప మిగతావన్నీ చేస్తూ ఉంటారు, అయితేనే ఫేమస్. మీ వాళ్ళని పరిచయం చేయరా? ఇది నైని, ఇది వర్ష, ఇది ఐషు. ఇది చొక్కా, ఇది ప్యాంటు, అలా చెప్తారేంటి? అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఈడికి. ప్రదీప్ గారు హాయ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. డబ్బులు ఎవరు? మరేమిస్తారు? హగ్గులు ఇస్తుందా ఫ్రెండ్షిప్ డే? చిపోరా. ప్రదీప్ గారు Yeah. ఫ్రెండ్షిప్ డే అన్నారు కదా, నా కోసం ఏం గిఫ్ట్ తీసుకురాలేదా? నేను తెచ్చాను రాగో, ఏంటిది? నా ఫోన్ నెంబర్ జాగ్రత్తగా ఉంచుకో. రాంప్రసాద్, ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? రాత్రి 1 గంటకు కాల్ చేసిన వచ్చేవాడే ఫ్రెండ్, రాత్రి 1 కూడా తోడిచ్చేవాడే బెస్ట్ ఫ్రెండ్. నీ మొహం, నీకు అసలు చెప్పడమే రాదు. అప్పుడప్పుడు వచ్చేవాడిని ఫ్రెండ్ అంటారు, ఎప్పుడు మనతోనే ఉండేవాడిని బెస్ట్ ఫ్రెండ్ అంటారు. మరి గతిలోకి వచ్చేవాడిని హస్బెండ్ అంటారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ప్రదీప్ నువ్వు సింగిల్, నేను సింగిల్, రెడీ టు మింగిల్. నువ్వు ముందు లేడీ వాయిస్ ప్రాక్టీస్ చేసుకుని రా ఫస్ట్. చాలా చాలా హ్యాపీ ఈ ఫ్రెండ్షిప్ డే ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతమంది ఫ్రెండ్స్ తరలి వచ్చారు. ఈ రోజు బాగా ఒకరి గురించి ఒకరు తెలుసుకుని బాగా మంచి ఫ్రెండ్స్ అవుదాం మనం. తప్పకుండా. ఓకే, మరి ఇంకేం ఆలస్యం? తెలుసుగా, శ్రీదేవి డ్రామా కంపెనీ దోస్తి, ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. బట్ ఏ మాటగా మాట, ఎన్ని జోకులు వేసినా ఎన్ని మాటలన్నా పడేది తిరిగి అనేది ఫ్రెండ్సే. కాబట్టి మై డార్లింగ్ ఫ్రెండ్స్ కి మరోసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.